లేపుతాడు. మంటి దిబ్బల నుండి సింహాసనానికి ఎత్తడానికి దేవుడు మనతో కూడా ఉన్నాడనే విశ్వాసంతో, స్థిర విశ్వాసంతో ముందుకు నడవాలి. సమాజంలో ఉమెన్ డామినేటెడ్ సొసైటీ అది. స్త్రీలు అంటే కనీస గౌరవం లేదా ఆ సొసైటీకి, ఆ సామాజిక పరిస్థితులకి, రాజకీయ పరిస్థితులకి, రాజకీయ ఒత్తిళ్ళకి. స్త్రీ అంటే కనీసం గౌరవం లేని ప్రాంతాల్లో క్రీస్తు అనే ఈ రాజు, మీ రాజు, మీరు నమ్ముకున్న మీ రాజు మిమ్మల్ని చూసి, రే ఇలా చేయకండ్రా, నా స్వరూపము చొప్పున, నా పోలిక చొప్పున నేను రూపించుకున్న నా బిడ్డని నా రాజ్య సువార్త కోసం, నా రాజ్య వ్యాప్తి కోసం వాడతాని ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని నిలబెట్టుకుని అడుగుతున్నా. అంటే సత్యం కోసం మీరు నిలబడగలరా? దేవుని వాక్యం కోసం, దేవుని కోసం మీరు నిలబడగలరా? ఒక్కసారి దేవునికి ఇష్టానుసారంగా అడుగుతున్నాను. ఇన్ని మీకు అర్థమైన కాకపోతే లోతుకెళ్ళాలి సబ్జెక్టు, వాస్తవానికి ఇన్ని మీకు అర్థమైన కాకపోయినా అడుగుతున్నాను. దేవునికి ఇష్టానుసారం ఒక్కసారి సోషల్ మీడియాలో చూస్తున్న ఎవరైనా దేవునికి ఇష్టానుసారం ఒక్కసారి బతికి చూడండి. ఆ బతికేంటో దేవుడు చూపిస్తాడు. ఆ బతికేంటో, దాని వైరాగ్యం ఏంటో దేవుడు చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయం నాకు అనుగ్రహించిన అన్నయ్యలందరికీ, అక్కలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ